పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను కరీంనగర్లో మన పార్టీ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ ఎలక్షన్స్లో అభ్యర్థులు పెట్టలేదు, వాళ్ళకి అభ్యర్థులు లేరు, ఇంకా ఈ దెబ్బతోటి పార్టీ కథమని వారు మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు గారు మీరు కరీంనగర్ జిల్లాకు వచ్చి మాట్లాడేటప్పుడు అసలు మీకు రాజకీయ అవగాహన లేక మాట్లాడిందా ఉండి మాట్లాడిందని అడుగుతున్నారు. మీరు గతంలో కూడా 2013లో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సీటుకి ఇదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ లేక అప్పుడు మీరు పదవి ఉన్నారు, అప్పుడు మీరు అభ్యర్థిని పెట్టలేదు. మరి పెట్టకపోతే మీరు కథమైనట్టు అర్థం. మేము గతంలో కూడా పోయిన ఎన్నికల్లో కూడా ఇంతకుముందు ఎన్నికలప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మేము అభ్యర్థి పెట్టలేదు. అభ్యర్థి పెట్టకపోయినంత మాత్రాన పార్టీ కథమందారంటే మీకు ఏ అంత రాజకీయ జ్ఞానం ఉందో మాకు అర్థమైపోతున్నది. ఇవాళ అసలు మీ చరిత్ర మీరు తెలుసుకొని మాత్రం మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ మేము అధికారం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ మీకు మాకు ఉన్నది కేవలం 1.5% మాత్రమే, అది మర్చిపోవద్దని చెప్తున్నాను. మా పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ. మా జిల్లాకు వస్తే గత లోకల్ బాడీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి 15 జెడ్పీటీసీలకు 15 జెడ్పీటీసీలు గెలిచినాం మేము ఇక్కడ. అంటే మరి మీ కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయిందా? ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో 33 జిల్లా ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మరి మీరు కథం అయిపోయినా? అనేకమైన మున్సిపాలిటీలో కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి 95% మంది బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి మీరు కథం అయిపోయిందా మీ కాంగ్రెస్ పార్టీ? ఒక్క ఎమ్మెల్సీ పెట్టకపోయేసరికి ఎగిరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది అని చెప్పేసి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో బలమైన శక్తిగా మేము ఉన్నాము. నేను అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు కేసీఆర్ గారు వారి నియోజకవర్గంలో వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు, ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అని నేను అడుగుతున్నాను. గత అధికారంలో ఉన్నప్పుడే మీ పార్టీ పెట్టలేదు క్యాండిడేట్ని, మీరు మనం పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ కథం అంటే ఎట్లా అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడుగుతున్నాను. కానీ ఇంకొకటి ఏమంటారు, భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ₹1 కూడా నిధులు తీసుకురావాలి అని చెప్పి కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ మీద వారు బీజేపీ ఎంపీల మీద అభియోగం వేస్తున్నారు. నేను ఏమంటున్నా, మరి కాంగ్రెస్ ఎంపీలు గడివెక్కుతున్నారు ఢిల్లీలో, మీకు సాధన అయితే లేదా? ఇప్పటికే 1.63 లక్షల కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పి 30 సార్లు మీ ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని పోయిండు. రిప్రజెంటేషన్ ఇచ్చి పోయినప్పుడల్లా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మొత్తం కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసారు. ఆ జిరాక్స్ ఖర్చులు వచ్చినాయి పుట్టిన ఆ జిరాక్స్ పైసలును ఆ ఫ్లైట్ టికెట్ల పైసలు పెడితే కనీసం మా జిల్లాలో ఒక నవోదయ స్కూల్ కన్నా వచ్చే నిధులు ఖర్చు పెట్టి మీరు ₹1 కూడా మీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. దానికి ఎవరండి కారణం? మీరు ముఖ్యమంత్రిగా మీరు ఫెయిలరు, మీ ఎంపీలు ఫెయిలరు. ఇప్పుడు దరఖాస్తు ఇస్తే ఇస్తారా? ఎంత కష్టపడాలి, ఎంత తిరిగితే మనకు పైసలు వస్తాయి, ఎంత లాయర్ చేయాలి, ఆ సబ్జెక్ట్ మీద ఎంత అవేర్నెస్ కల్పించాలి, అందులో మీరు ఫెయిల్ అయిపోయిన మీరు మొత్తానికి ₹1 బడ్జెట్ తీసుకెళ్ళలేని పరిస్థితిలో మీరున్నారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి బడాబాయ్ చూడబాయ్ మంచోడు మీరే పొగిడింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర పోకపోతే మీరే తిట్టినప్పుడు, ఇప్పుడు మళ్ళీ మీరే ఉల్టా అంటే మళ్ళీ మీ చరిత్ర మీరు రిపీట్ చేసుకుంటారు. అంటే అవగాహనతో మాట్లాడాలని చెప్పి నేను పిసిసి అధ్యక్షుడు కోరుతున్నాను. అసెంబ్లీకి రావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మీరు పరిపాలన మేము మంచిగా చేస్తలేము, ఆపోజిషన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు వచ్చి మీ మీద మాట్లాడారా మీరు కోరేది? నేను అడుగుతున్నా మహేష్ కుమార్ గారిని. మీరు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నావు, నువ్వు ఒక పిసిసి అధ్యక్షుని, ఆపోజిషన్ పార్టీ లీడర్ గారు వారి నియోజకవర్గ కేంద్రాలు వారు ఉన్నారు. ఏంది రోల్ చేయాలని అడుగుతున్నాను నేను. ఏం చేయమంటారు కేసీఆర్ గారిని బయటకు వచ్చి? అంటే మీరు తప్పులు చేస్తుంది కాబట్టి మా తప్పులను మీరు వేలు పెట్టి చూపించండి అని మీకు మీరే ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పి నేను సాఫ్గా అడుగుతున్నాను కాంగ్రెస్ అధ్యక్షుడు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నోరు దోరే మీకు మీరే కాలు జారి కింద పడిపోతున్నారు, మిమ్మల్ని ఎవరు జాడగొట్టలేరు. ఇప్పటికైనా మంచిగా ఉండి ఉన్న 3 నెలలు 4 నెలలు మంచిగా పరిపాలించి ప్రజలకు సేవ చేయండి తప్పించి ఈ పిచ్చి పూతలు మానేయండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఒక 5-6 మంత్రులు, పూర్ణ ప్రభాకర్ గారు, చంద్రబాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మెదక్ ఎమ్మెల్యేలు మొత్తం మంది వచ్చి నేను నామినేషన్ వేసారు. ఇప్పుడు వారు పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా? ఆయనకు అసలు పిసిసి అధ్యక్షుని మీలాగా మా పార్టీ సభ్యత్వం లేని మేము టికెట్ ఇవ్వలేదు. ఒకప్పుడు మీ పార్టీ 19 రాష్ట్రాల్లో పరిపాలించిన పార్టీ మీది. ఇవాళ కనుమరుగై
తిప్పి తిప్పి కొడితే 3 రాష్ట్రాలు లేరు ఇప్పుడు మీరు అధికారం. మీ పక్క రాష్ట్ర కర్ణాటకలో ఎప్పుడు మీ ఉప ముఖ్యమంత్రి బీజేపీ చేరుతారో మీకు తెలియదు. మీరు మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మీరు చిన్న ఓడిపోయారు. మీరు మునిగిపోయే ఓడా మీది. మీరు అన కూర్చొని మునిగిపోతూ ఎదుటోడు మునిగిపోతాడు మాట్లాడితే ఎట్లా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా మీ ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. మాకు హర్యానాలో ఆప్ చేయబట్టి మేము ఓడిపోయినాం కాబట్టి ఇక్కడ మేము అంటే ఎవరెవరు కుమ్ముకైనరు. ముఖ్యమంత్రి గారి మాటతోటి క్లియర్గా ఏమర్థమైందంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఒకటై ఆపును ఓడగొట్టినని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట సరిపోతుంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోతుంది. మీరు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాల నుంచి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్, ఒరిస్సా, గోవాలో మీరు 40 సంవత్సరాల నుంచి అధికారం లేదు. ఇంకా సుమారు 15 సంవత్సరాల నుంచి 9 రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఏర్పాటు అయిపోవాలి. 9 రాష్ట్రాల దేశంలో. ఇక మీరు కథ వైపుకుండా మా బీఆర్ఎస్ పార్టీ కథ అంటారు.